శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో కలకలం రేపిన ఉగ్రవాది నూర్ మహమ్మద్ కదలికలను గుర్తించి అతనిపై చట్ట ప్రకారం కేసు నమోదు చేసి 14 రోజుల రిమాండ్కు పంపినట్లు సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. అతని సెల్ ఫోన్ ఆధారంగా పూర్తి విచారణ చేపట్టామన్నారు. ముస్లిం యువకులను రెచ్చగొట్టే విధంగా మోటివేషన్ చేస్తున్నట్లు తెలిసిందని చెప్పారు. ఉగ్రవాద సంస్థలు చేసే దిశానిర్దేశాలను నూర్ మహమ్మద్ ఆచరిస్తున్నాడని చెబుతున్న శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్నతో మా కరెస్పాండెంట్ విజయ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ప్రశాంతతకు మారిపోయిన సత్యసాయి జిల్లాలో ఉగ్ర కలకలం రేపింది. అయితే ఈ ఉగ్రవాదిని అయితే ప్రశాంతి నిలయం పోలీసులు కానీ అయితే సత్యసాయి జిల్లా పోలీసులు కానీ చకచకంగా అయితే వారిని పట్టుకోవడం జరిగింది. అయితే ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరపకనే సత్యసాయి జిల్లా పోలీసులు అయితే అప్రమత్తమై వాళ్ళని అరెస్ట్ చేశారు. అయితే ఈ ఉగ్రవాది అంటే ఎటువంటి ప్లానింగ్స్లో ఉన్నాడు అనే దానిపైన సత్యసాయి జిల్లా ఎస్పీ శ్రీమతి రత్న గారు మనతో పాటు ఉన్నారు. మేడం గారిని అడుగు తెలుసుకున్నాం. మేడం చెప్పండి, అంటే ఉగ్ర కలకలం అంటే ఎప్పుడు ప్రశాంతంగా ఉండే సత్యసాయి జిల్లాలో ఒక్కసారిగా ఉగ్ర కలకలం లేదు అంటే వీళ్ళు ఏ ప్లానింగ్తో ముందుకు వెళ్తున్నారు, మీరు ఎలా అరెస్ట్ చేశారు, కొంచెం వివరంగా చెప్పండి. ఓకే, ధర్మవరం టౌన్కి చెందినటువంటి లోనికోట అనే ప్రాంతానికి చెందినటువంటి కొత్వాల్ నూర్ అహ్మద్ అనే వ్యక్తి, ఇతను వాట్సాప్ గ్రూపుల్లో యాక్టివ్ మెంబర్గా ఉన్నాడు. దానిలో ఒక 6 గ్రూప్స్ వరకు నిషేధిత పాక్ గ్రూప్స్, అలాగే మిగతా 30 గ్రూప్స్ కూడా ఫారిన్ గ్రూప్స్ ఉన్నాయి. అలాగే ఇతను సంబంధించినటువంటి సమాచారం మొత్తం కూడా మనకి స్టేట్ కౌంటర్ ఇంటెలిజెన్స్ ద్వారా రావడం జరిగింది. వారికి ఉన్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ ద్వారా దే హ్యావ్ ఐడెంటిఫైడ్. అండ్ మాకు ఇచ్చినటువంటి సమాచారం మేరకు మేము పూర్తి స్థాయిలో అతను ఎక్కడున్నాడు ఏంటి, అతని విలేజ్ ఏంటి, అతని ప్రాంతం ఏంటి, తల్లిదండ్రులు ఎవరు, ఇవన్నీ కూడా విషయాలు సేకరించాం. అతను హీఈస్ మెయింటైన్ లో ప్రొఫైల్, చికెన్ బిర్యానీ తయారు చేస్తాడు, చికెన్ బిర్యానీ చేసేటువంటి హోటల్లో పనిచేస్తున్నాడు. బట్ లుకింగ్ వెరీ సింపుల్ అండ్ లో ప్రొఫైల్ అవుట్ సైడ్. బట్ అతను వాట్సాప్ సెల్ ఫోను మనం ఎస్టర్డే హౌస్ సర్చ్ చేసి సర్చ్ వారెంట్ పైన సీజ్ చేయడం జరిగింది. అట్లాగే సెల్ ఫోన్లో చూస్తే ఇలాంటి గ్రూప్స్లో అతను మెంబర్గా ఉన్నట్టు, యాక్టివ్గా ఉన్నట్టు తెలిసింది. అలాగే ఇంట్లో సర్చ్ చేసినప్పుడు బుక్ కూడా ఒకటి లభించింది. ఆ బుక్ పబ్లిష్ చేసుకోవడం అంటే ప్రింట్ చేయించుకున్నాడు. తనకు వచ్చినటువంటి సమాచారం సెల్ ఫోన్లో వచ్చేటువంటి కంటెంట్స్ ఏవైతే ఉంటాయో రిలీజియస్కి సంబంధించినవి, రెచ్చగొట్టే విధంగా ఉన్నటువంటివి, అట్లాగే తమ ముస్లిమ్స్ అందరూ ఏకం కావాలి అని, ఇట్లా యూనిటీ లేదని రకరకాలుగా మాట్లాడుకున్న విషయాలన్నీ కూడా అతను ప్రింట్ తీసుకొని ఇంట్లో పెట్టాడు. అది కూడా సీజ్ చేసాం. అలాగే ఎస్టర్డే వీ హ్యావ్ సెంట్ హిమ్ అండర్ ఉపా యాక్ట్ టు రిమాండ్ కడప సెంట్రల్ జైలుకి 14 days రిమాండ్ పైన తరలించడం కూడా జరిగింది. దీని ఇన్వెస్టిగేషన్ ఎస్టీపీఓ పెనుగొండ నరసింగప్ప గారు చేస్తున్నారు, ఇన్ఛార్జ్ డిఎస్పీ టు ధర్మవరం. అట్లాగే ఒక స్పెషల్ టీం కూడా ఐడెంటిఫై చేసి ఇవ్వటం జరుగుతుంది. టెక్నికల్ నాలెడ్జ్ అండ్ ఎస్బీ అండ్ అదర్ కానిస్టేబుల్స్ కొంతమందిని తయారు చేసి టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఎస్ఐలను కూడా ఇచ్చి ఒక టీం ఫామ్ చేసి ఆ టీం కూడా ఎస్డిపి ఆధ్వర్యంలో ఫ్యూచర్లో ఇంకా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కానీ అదర్ రిపోర్ట్స్ కానీ వచ్చిన తర్వాత ఇంకా ఫ్యూచర్గా అతని గురించి ఇంకా సమాచారం సేకరించడం, ఇతను మసీదుల దగ్గర యూత్ని మోటివేట్ చేసినట్టుగా తెలిసింది, దాని గురించి కూడా సమాచారం సేకరించడం, ఇంకెనీ అదర్ లోకల్ పర్సన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అండ్ ఎనీ అదర్ నేషన్ అంటే కంట్రీలో ఎవరైనా సరే ఇతనికి లింక్లో ఉన్నారా, అతను అసలు ఎలా ఈ గ్రూప్లో ఎలా జాయిన్ అయ్యాడు, ఇవన్నీ కూడా ఫ్యూచర్లో ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం. అయితే ఈ ఎవరైతే ఉగ్రవాది దొరికారో వారి ఎక్కడైనా హింసాత్మక ఘటనలో పాల్గొన్నట్లు ఏమైనా ఆధారాలు ఏమైనా దొరికాయా మేడం ఇప్పటిదాకా జరిగిన సంఘటనలో? ఇప్పటివరకు అటువంటిది ఏం లేదు. ఇతను ఒక రాడికల్ లాగా ఉన్నాడు, జస్ట్ ఈజ్ ఇనిషియల్ స్టేజ్. అండ్ ఏదైనా ఇన్విటేషన్ వస్తే కనుక దాన్ని రిసీవ్ చేసుకుని యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే విధంగా అతని మెంటాలిటీ ఉన్నట్టుగా అబ్జర్వేషన్ చేయడం జరిగింది. సో దానిపైన కూడా ఫ్యూచర్లో ఇంకా ఎంక్వైరీ చేసి ప్రివెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఇతనితో పాటు మరికొంతమంది కూడా ఉగ్రవాదులు అయితే జిల్లాలో తిరుగుతున్నట్లయితే ఒక వినికిడి ఉంది, అంటే మీకు ఏమైనా సమాచారం ఉందంటారు? ప్రజెంట్ నో ఇన్ఫర్మేషన్ అబౌట్ ఉగ్రవాదులు అట్లాంటిది ఏమి లేదు. ఇట్లా సానుభూతి పరులు అట్లాంటిది ఉంటే ఉండొచ్చు, కానీ ఉగ్రవాదులు అట్లాంటిది ఇంతవరకు ఎటువంటి సమాచారం లేదు. దట్ ఈవెన్ దో వీఆర్ డూయింగ్ అవర్ ఓన్ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ కూడా మేము చేయడం జరుగుతుంది. బికాజ్ డిస్ట్రిక్ట్ ఈజ్ సెన్సిటివ్ ఫర్ పొలిటికల్ యాజ్ వెల్ యాజ్ కమ్యూనల్. అందరికీ తెలుసు కదిరి, హిందూపూర్ అండ్ పెనుగొండ ఏరియాస్ సెన్సిటివ్గా ఉంటాయి పొలిటికల్గా, ప్లస్ యాజ్ వెల్ యాజ్ కమ్యూనల్ విషయంలో ఎస్పెషల్లీ. దాని దృష్ట్యా అప్కమింగ్ వినాయక చవితి అండ్ గణేష్ ఇమర్షన్ అండ్ బాబా సెంటినరీ సెలబ్రేషన్స్ ఇన్ నవంబర్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కూడా కొంత వీటిపైన సమాచారం సేకరిస్తూ టీం ఫామ్ చేసి వీఆర్ డూయింగ్ అవర్ వర్క్. అయితే గత 20 సంవత్సరాల నుంచి నూర్ మహమ్మద్ అయితే ఇక్కడే అంటున్నాడు. అంటే మరి ఈ మధ్య కాలంలోనే అంటే ఈ కార్యకలాపాలు ముందు నుంచి జరిపిస్తున్నాడు, ఈ మధ్య కాలంలోనే ఉన్నాయి మేడం? అది ఎప్పటి నుంచి చేస్తున్నాడు, ఎప్పటి నుంచి యాక్టివిటీస్ ఉన్నాయి, అవన్నీ ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది. ఇతన్ని ఎవరు ఈ గ్రూప్లో జాయిన్ చేశారు అని కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వస్తుంది.
అయితే ఉగ్రవాది కలకలంపై ఎస్పీ శ్రీమతి రత్నాకర్ అయితే వివరణ ఇచ్చారు. అయితే ఉగ్రవాది ప్రభావం అంటే జిల్లాలో ప్రభావం ఏమీ లేదని చెప్పి కేవలం ఇతను ఒక ముస్లిం పిల్లలను కొంచెం రచ్చగొట్టే విధంగా అయితే చేస్తున్నాడని చెప్పి, కాకపోతే కొంతమందితో వీళ్ళు టచ్లో ఉన్నారని చెప్పి అయితే మేడం గారు అంటున్నారు. అయితే వీటిపైన పూర్తిగా విచారం చేసిన తర్వాత ఏదైనా నిజాలు బయటకు వస్తారంటారు. అయితే ఏదేమైనా రాబోయే వినాయక చవితి నిమజ్జనం కానీ అలాగే సత్యసాయిబాబా 100వ జన్మదిన వేడుకలకు ఎటువంటి భద్రతా డోకా లేదని చెప్పి భరోసా ఇస్తున్నారు. కెమెరామ్యాన్ శర్మతో విజయ్, బీఆర్కే న్యూస్.